జర్నలిస్టు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నగర అభివృద్ధి కోసం ముందుకు వచ్చారని మంచి పేరు వస్తుంది. మీరు కూడా మెట్రోలో వస్తారు, ఫ్యూచర్లో మీరు మెట్రోలో కూడా గవర్నమెంట్ నుంచి పాస్ అడగవచ్చు. చేస్తాం సార్. ఇప్పుడు మన సామ భేద దాన దండోపాయాలని యుద్ధతంత్రం చెప్పారు కదా వెంకట్కే. సామరస్యపూర్వకంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత దూరం వచ్చినా ఇన్ని విషయాలు చెప్తున్నానంటే ఏదో ఒకటి ప్రణాళిక లేకుండా వస్తామా? మీరు కూడా ఇట్లా అమాయకంగా అడిగితే ఎట్లా? ఇదేంటి మరి ఇప్పుడు చేసింది అంతేంది? ఇప్పుడు చేసింది ఏంది? ఇప్పుడు చెప్పింది అదే కదా, ఇదే కదా. అడ్డుకోవడమే కుట్ర. ఏ కుట్ర అంటే ఏం చెప్తాము? ఇప్పుడు కిషన్ రెడ్డి గారి వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని అది ఆయనే చెప్పాలి. డైరెక్ట్గా మనం అక్యూజ్ చేస్తున్నది కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి గారే క్యాబినెట్ మినిస్టర్. ఈవెన్ బండి సంజయ్ని కూడా అక్యూజ్ చేయట్లేదు. బండి సంజయ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కాదు, మినిస్టర్ ఫర్ స్టేట్. అతను మంత్రివర్గ సమావేశంలో భాగస్వామి కాదు. కిషన్ రెడ్డి గారే మంత్రివర్గ భాగస్వామి. నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో తెలంగాణ కోటాలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఓన్లీ కిషన్ రెడ్డి గారే. నేను అడగాలి, కిషన్ రెడ్డి గారు తేవాలి. ఇది రాష్ట్రానికి మేలు ప్రయోజనం. అందుకే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని తెమ్మని. ఇప్పుడు నేను ఇంకా అట్లాంటి ఊహాగానాల మీద భవిష్యత్ రాజకీయాల మీద మాట్లాడదలుచుకోవాలి. నేను ఉన్న ఇష్యూస్ని ఎగ్జాక్ట్ కంటెంట్ దీని మీద మాట్లాడుతున్నాను. ఎస్ ఆశిష్, definitely ask Narendra Modi. Myself and Narendra Modi will resign and will ask public mandate. He has promised 2 crore jobs for every year. 12 years he has to give 24 crores employment. He has said, go through manifesto. He has promised that farmers income double. And he has promised from Swiss Bank, he is going to get black money. He is going to distribute 15 lakhs each individual poorest of the poor account. Many issues are there. Three election manifestos are there, 2014, 2019, 2024. These three, he has not implemented anything. He has promised